కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినటువంటి గ్రామ ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు అందరము ఇంత స్ఫూర్తిదాయకున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామి వివేకానంద 1863 జనవరి 12 నాడు కలకత్తా నగరంలో విశ్వనాథ భువనేశ్వర్ యొక్క దంపతులకు జన్మించినాడు స్వామి వివేకానంద. తన చిన్నప్పటి నుంచి కూడా దైవభక్తి అంటే, దేశభక్తి అంటే అపారమైనటువంటి జ్ఞానం తెచ్చుకున్నాడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఒకటే అన్నాడు, ఈ దేశానికి ఈ ధర్మానికి ఉపయోగపడని శరీరం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇనుప కండరాలు ఒక్క నరాలు వజ్రం లాంటి ఉన్నటువంటి 100 మంది యువకులు నాకు ఇవ్వండి, భారతదేశ చరిత్రనే మారుస్తానని చెప్పాడు. ఎందుకంటే స్వామి వివేకానంద యొక్క గురువు గారు కనిపించిన ప్రతి వ్యక్తికి భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడు మీకు కనిపించాడా, భగవంతుడు కనిపించాడా, భగవంతుడు ఎలా ఉంటాడు అని అందరినీ అడుగుతుంటే ఒకనొక తన యొక్క గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళాక రోజుకు కొంచెం జ్ఞానం చేసుకుంటూ సాక్షాత్తు కాళికా మాత దర్శనం అయింది స్వామి వివేకానందునికి. ఎందుకంటే ఈ కాషాయం బట్టలు కట్టుకున్న స్వామి వివేకానందుని ప్రపంచం మొత్తం చీదరించుకుంది. అయినప్పటికీ కూడా 4000 మంది చికాగో నగరములో 1893 సెప్టెంబర్ 12వ తేదీ నాడు స్వామి వివేకానందులు చికాగో నగరాన తన ఉపన్యాసం ఇచ్చి ప్రపంచానికి మొత్తానికి భారతదేశ గొప్పతనాన్ని వెలికి తీసిన వ్యక్తి ఎవరయ్యా అంటే స్వామి వివేకానంద. గాంధీ తాతకు స్ఫూర్తిదాత ఎవరయ్యా అంటే స్వామి వివేకానంద. అంబేద్కర్ కి ఎవరయ్యా స్ఫూర్తిదాత అంటే స్వామి వివేకానంద. ఇలా మన భారతదేశ పార్లమెంట్ లో చాలా మంది స్వతంత్ర సమర యోధులు స్వామి వివేకానంద యొక్క సూక్తులు ఆయన యొక్క స్ఫూర్తిదాయకం తీసుకున్నారు. రోజు కొటేషన్లు వస్తాయి, స్టేటస్ లో పెట్టుకుంటే కాదురా నాయనా, 100 చెప్పడం గొప్పతనం కాదు, ఒక్కటి ఆచరించి చూపించని చెప్పిండు స్వామి వివేకానంద. 1-2 నిమిషాలు ఇచ్చి నేను ముగిస్తాను. ఎందుకంటే భారతదేశం అంటే మూఢనమ్మకాలు, భారతదేశం అంటే అజ్ఞానులు, భారతదేశం అంటే మూర్ఖులు అని ప్రపంచ దేశాలు మనం చాలా తక్కువ అంచనేసేవి. కానీ ఎప్పుడైతే 1893లో అమెరికాలో చికాగో మహాసభలో స్వామి వివేకానంద మాట్లాడినటువంటి మాటలు అమెరికాలో ఉదయం ప్రింట్ పేజీలో వచ్చాయి. అప్పటి నుంచి ప్రపంచ దేశం అంటే భారతదేశం గొప్పతనం, భారతదేశ సంస్కృతి, భారతదేశ సాంప్రదాయాలు, భారతదేశ ఆచారాలు, వ్యవహారాలు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుటుంబ వ్యవస్థ భారతదేశంలో ఉంది. కాబట్టి స్వామి వివేకానందుని మనం ఆదర్శంగా తీసుకొని ఆయన స్ఫూర్తి తీసుకొని ఆయన ఎప్పుడు మాట్లాడినా సరే యువత ఒక్కటైతే ఈ దేశంలో ఉన్నటువంటి